ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జాతకాన్ని చెప్తున్నాను. శ్రీ నరేంద్ర మోడీ గారు 17/9/1950 ఉదయం 11:40 గుజరాత్లో జన్మించాడు. శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం 2వ పాదం, రాశి వృశ్చిక రాశి, జన్మలగ్నం వృశ్చిక లగ్నం. నరేంద్ర మోడీ గారి జాతకంలో ఉన్న గొప్పతనం, ఆయనకి లగ్నాధిపతి అయిన కుజగ్రహం జన్మలగ్నంలోనే ఉన్నాడు. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి రిచిక మహాపురుష యోగం అనే మహాపురుష యోగం పెద్ద యోగం ఏర్పడింది. దాదాపుగా 200 యోగాలు జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నప్పటికీ కూడా 5 పెద్ద యోగాలు, రిచిక మహాపురుష యోగము, హంస మహాపురుష యోగము, భద్ర మహాపురుష యోగము, మాలవ్య మహాపురుష యోగము, శశి మహాపురుష యోగం. అంటే కుజ బుధ గురు శుక్ర శని ఈ 5 గ్రహాలు స్వక్షేత్రంలో కానీ ఉచ్చస్థితిలో కానీ కేంద్రంలో ఉంటే యోగం సంభవిస్తుంది. ఇక్కడ లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు చాలా ఎక్కువ. లగ్నం తనుభావాన్ని సూచిస్తుంది కాబట్టి లగ్నం వల్ల మన ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు, కీర్తి ప్రతిష్ట, మన ఆయుష్ ఇన్ని విషయాలు చెప్తాయి కాబట్టి ఆయనకి లగ్నాధిపతి లగ్నంలో ఉంటాం. అలాగే భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా ఆయనకి జన్మలగ్నంలో ఉండటం వలన అక్కడ చంద్రమంగళ యోగం కూడా ఏర్పడింది. అట్లాగే చంద్రుడి నుంచి ఆయనకి చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు. నరేంద్ర మోడీ గారికి ప్రబలమైన గజకేసరి యోగం కూడా ఏర్పడింది. అట్లాగే ఆయనకి లాభస్థానంలో రవి బుధ కేతువులు ఉన్నారు. ప్రబలమైన బుధ ఆదిత్య యోగం కూడా ఉంది. దశమంలో తృతీయ చతుర్థాధిపతి శని, సప్తమ వ్యయాధిపతి శుక్రుడు ఉన్నారు. పంచమంలో రాహు. ఇది ఆయన యొక్క గ్రహస్థితి. నరేంద్ర మోడీ గారికి ప్రస్తుతం ఆయనకి 4/5/2011 నుంచి 4/5/2021 దాకా 10 సంవత్సరాలు చంద్రమహర్దశ జరిగింది. చంద్రుడు వృశ్చిక లగ్నానికి విపరీతమైన రాజయోగం చేస్తాడు కాబట్టి ఆయనకి నీచభంగ రాజయోగం ఏర్పడింది కాబట్టి ఆయన ఎక్కడో గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉంటే దశ చాలా అనుకూలంగా ఉండటం వలన ఆయన బలవంతాన తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రి నుంచి డైరెక్ట్గా ప్రధానమంత్రిని చేయటం జరిగింది. దానికి కారణం ఆయనకి అప్పుడు నడుస్తున్న చంద్రమహర్దశ. వృశ్చిక లగ్నానికి చంద్రుడు అత్యంత యోగకారకుడు. 2021 మే 4వ తారీఖుతోటి ఆ దశ వెళ్ళిపోయింది. 4/5/2021 నుంచి 4/5/2028 దాకా ప్రస్తుతం 7 సంవత్సరాల కుజమహర్దశ జరుగుతోంది. కుజుడు వృశ్చిక లగ్నానికి మొదటి 3.5 సంవత్సరాలే యోగం చేస్తాడు. ప్రస్తుతం ఆయనకి ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు షష్టాధిపతి ఫలితాలు ఇస్తున్నాడు. 6వ ఇల్లు ఏంటంటే రోగస్థానము, రుణస్థానము, శత్రుస్థానము. అన్నిటికీ మించి కుజుడు యుద్ధాలకి మెయిన్ గ్రహం ఎవరంటే ఈ కుజగ్రహం. ప్రస్తుతం మోడీ గారికి 4/11/2024 నుండి ప్రస్తుతం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి 4/11/2024 నుండి 1/11/2025 దాకా కుజ మహర్దశలో బుధుడి అంతర్దశ జరుగుతోంది. కుజుడు లగ్న షష్టాధిపతిగా ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్ ఇచ్చాడు, ఇప్పుడు సెకండ్ హాఫ్ రిజల్ట్స్ ఇస్తాడు. అంతర్దశాది బుధుడు వృశ్చిక లగ్నానికి ఏమాత్రం కూడా యోగం చేయడు. వృశ్చిక లగ్నానికి ఆయన అష్టమాధిపతి. అష్టమాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాటు చేస్తాడు. ఎప్పుడైతే ఈ బుధుడు లాభస్థానంలో ఉన్నాడో అక్కడి నుంచి డైరెక్ట్గా 180 డిగ్రీస్ తోటి పంచమ స్థానంలో ఉన్న రాహువుని చూస్తున్నాడు. కాబట్టి
బుధుడు మన శరీరంలో బుద్ధిని కంట్రోల్ చేస్తాడు. ఈ రాహు చాలా అగ్రెసివ్ ప్లానెట్ అన్నమాట. ఈ రాహు ఎట్లాంటి వాడంటే ప్రబలమైన మొండి గ్రహం. కాబట్టి ఈ కుజ మహర్దశలో బుధుడి అంతర్దశలో నరేంద్ర మోడీ గారు ఏమాత్రం వెనకంజ వేసే ప్రసక్తి లేదు. ఆయన ఖచ్చితంగా యుద్ధాన్ని కోరుకుంటున్నారు. యుద్ధం ఏ టైంలో ఉన్నా మన భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం రావటానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కూడా మీకు ఈ విదశ కూడా చెప్తాను. మీకు ప్రస్తుతం విదశ 2025 నవంబర్ 10వ తారీఖు దాకా కుజమహర్దశలో కేతువు అంతర్దశలో కేతువు విదశ నడుస్తోంది. కాబట్టి ఎటు చూసినప్పటికీ కూడా ఈ 2025 నవంబర్ దాకా చాలా కష్టకాలంగా ఉంటుంది. కష్టకాలం అంటే ఏంటంటే ఈ సమయంలో చాలా అగ్రెసివ్గా వెళ్తాడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఉంటే ఉన్నాం, పోతే పోయాం. ఈ దెబ్బతో టెర్రరిస్టుల అంతమైపోవాలి అనే ఒక దృఢ నిశ్చయంతో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన వెనకంజ వేయరు. దానికి కారణం ఏంటంటే కేతువు కుజుడు లక్షణాలు కలిగి ఉంటాడు. ఇక్కడ ప్రస్తుతం ఆయనకి ఈ మన కుజ మహర్దశలో బుధుడి అంతర్దశలో కేతువు విదశ నడుస్తుంది. కాబట్టి ఈ సమయంలో కూడా చాలా కష్టకాలం ఆయనకు వస్తుంది. ఆయన భయపడ్డు తెగించి ముందుకెళ్తాడు. దీనివల్ల చాలా ప్రాణ నష్టం కూడా జరగచ్చు. ఒక ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా ఆయన వెనకంజ వేయడు. ఈ దెబ్బతోటి ఈ టెర్రరిస్టులు మొత్తం అంతమైపోవటం, ప్రజలందరూ కూడా సుఖంగా జీవించడం మటుకు జరుగుతుంది. ఇది ఏంటంటే మన చేతుల్లో ఏం లేదు. గ్రహాలు ఎట్లా చెప్తే మానవుడు కానీ దేశం కానీ అట్లా నడవటం జరుగుతుందన్నమాట. ఆ ప్రస్తుతం మన గ్రహస్థితి ఎట్లా ఉంది మన దేశానికి మొన్ననే చూశారు మీరు. ఉగాది నాడు షష్టగ్రహ కూటమి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి ఇంత తీవ్రమైన టెన్షన్కి ఈ షష్టగ్రహ కూటమి కూడా చాలా వరకు కారణం. ముఖ్యంగా మన కాశ్మీర్కి అంతమంది టెర్రరిస్టులు వచ్చి 26 మంది చచ్చిపోవడానికి దానికి కారణం పాకిస్తాన్ది మేష లగ్నం. వ్యయస్థానం లోపల 6 గ్రహాలు ఉండటం వలన వాళ్ళకి ఆ బుద్ధి పుట్టింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రమైన పరిణామాలను ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. ఇక్కడ నరేంద్ర మోడీ గారి గ్రహస్థితి చూసినట్టయితే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వెనకంజ వేసే ప్రసక్తి లేదు. ఇరు దేశాలకి కూడా యుద్ధ వాతావరణం ప్రస్తుతం ఉంది. ఇంకా ముందు వచ్చే రోజుల్లో కూడా యుద్ధం ఖచ్చితంగా వచ్చే అవకాశాలే చాలా వరకు ఉన్నాయి. ఆ విషయంలో మనం చేసేది ఏం లేదు. మనం భగవంతుని ప్రార్థన చేయాలి. సర్వే జన సుఖినో భవంతు. తథాస్తు.